హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ గాస్పల్ కీబోర్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ కూడా మన ఛానల్లో అన్ని వీడియోస్ చూసి రెగ్యులర్గా మీ కీబోర్డ్ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ తర్వాత యూస్ఫుల్ కంటెంట్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇవాళ మనం నేర్చుకోబోతున్నది తెలుగు గాస్పల్ కీబోర్డ్ లెర్నింగ్ సిరీస్లో లెసన్ నెంబర్ 6. ఇది ఇంటర్మీడియట్ లెవెల్. సో ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంతకన్నా ముందు ఎన్ని లెసన్స్ మనం కవర్ చేసుకున్నాము, ఏమేమి నేర్చుకున్నాము అనేది క్విక్గా వన్ మినిట్లో మనం రివైజ్ చేసుకుందాం రండి. ఈ ఇంటర్మీడియట్ లెవెల్ ఏంటంటే ఆల్రెడీ కొంచెం కీబోర్డ్ బేసిక్స్ తెలిసిన వారికి ఈ ఇంటర్మీడియట్ ఉపయోగపడుతుంది. సో ఒకవేళ నాకు బేసిక్స్ ఏమీ తెలీదు, నాకు జీరో నాలెడ్జ్ అన్న వారికి అందరికీ రీసెంట్గా నేను బేసిక్ లెవెల్ లెసన్ నెంబర్ 1 నుండి స్టార్ట్ చేశాను. అందులో మ్యూజిక్ థియరీ, స్కేల్ థియరీ అన్నీ స్టార్టింగ్ నుండి బేసిక్ కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీకు అది యూస్ఫుల్ అవుతుంది, అంటే కీబోర్డ్ నాలెడ్జ్ జీరో అయిన వారికి. కాకపోతే కీబోర్డ్ బేసిక్స్ ఆల్రెడీ ఐడియా ఉన్న వారికి ఈ ఇంటర్మీడియట్ లెవెల్ హెల్ప్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో ఫస్ట్ లెసన్ కార్డ్స్ గురించి నేను తెలిపాను. కార్డ్స్ అంటే ఏంటి, కార్డ్స్ను ఎన్ని విధాలు ఉంటాయి, కార్డ్స్ ఎలాగా మనం పొందుకోవాలి అవన్నీ కూడా చాలా డీటెయిల్గా లెసన్ నెంబర్ 1లో మనం నేర్చుకున్నాము ఇంటర్మీడియట్ లెవెల్లో. ఇదే లెసన్లోనే మనము మేజర్ కార్డ్స్ గురించి కూడా నేర్చుకున్నాము. మేజర్ కార్డ్స్ ఎలా ప్లే చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ఎలాగా, రైట్ హ్యాండ్లో ఫింగర్ పొజిషన్స్ ఎలాగా అనేది కంప్లీట్గా మనం నేర్చుకున్నాము. ఆ తర్వాత లెసన్ నెంబర్ 2లో మైనర్ కార్డ్స్ గురించి నేర్చుకున్నాము. మైనర్ కార్డ్స్ అంటే ఏంటి, అవి ఎలాగా ప్లే చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ పొజిషన్, రైట్ హ్యాండ్ ఫింగర్ పొజిషన్ మాస్టర్గా ప్రాపర్గా ఒక మధ్యలో ఎక్కడ ఆపకుండా ఎలాగ మనం కార్డ్స్ని మాస్టర్ చేసుకోవాలనేది కూడా నేర్చుకున్నాము. ఆ తర్వాత ఈ నేర్చుకున్న మేజర్ కార్డ్స్ని, మైనర్ కార్డ్స్ని సాంగ్స్లో ఇప్పుడు మనం ఎలా ఉపయోగించాలి అనే దాన్ని నేను లెసన్ నెంబర్ 3లో దీవించావే సమృద్ధిగా అనే సాంగ్ ద్వారా నేను నేర్పించడం జరిగింది. ఆ సాంగ్లో మనకి ఇప్పుడు నేర్చుకున్న కార్డ్స్ని మనం ఒక సాంగ్లో ఎలా బ్లెండ్ చేయాలి, సాంగ్ పాడుతూనే ఆ కార్డ్స్ని పర్ఫెక్ట్గా ఎలా మ్యాచ్ చేస్తూ మనము సాంగ్ ప్లే చేయాలి. వర్షిప్లో మనం ఎలాగ వర్షిప్లో చర్చిలో కీబోర్డ్ ప్లే చేస్తుంటారు కదా, అది ఎలాగ స్టార్ట్ చేయాలనేది నేర్చుకున్నాము. ఆ తర్వాత లెసన్ నెంబర్ 4లో సాంగ్ నెంబర్ 2 అంటే నెక్స్ట్ సాంగ్ ఇంకా కొంచెం బెటర్గా మనం సాంగ్స్ని ఎలా నేర్చుకోవాలి కార్డ్స్ ద్వారా అనేది తండ్రి దేవా అనే సాంగ్ ద్వారా నేర్చుకున్నాము. అది లెసన్ నెంబర్ 4. ఆ తర్వాత లెసన్ నెంబర్ 5లో 3వ సాంగ్ రాజాని సన్నిధిలో అనే సాంగ్ కూడా మనం నేర్చుకున్నాము. ఈ 3 సాంగ్స్ కూడా కార్డ్స్ని మనం సాంగ్స్లో ఎలా యూస్ చేసుకోవాలి, కార్డ్స్ని పర్ఫెక్ట్గా ఎలా సింక్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం కదా. కానీ ఈ 3 సాంగ్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఓన్లీ వైట్ కీస్ మాత్రమే ఉంటాయి. అంటే డి మేజర్, ఏ మేజర్, జీ మేజర్ అలాగా. షార్ప్స్ ఒక్కటి కూడా ఉండవు, ఎందుకంటే నేను కావాలనే షార్ప్స్ లేని సాంగ్స్ని చూస్ చేసుకున్నాను. ఎందుకంటే షార్ప్ని ఆ తర్వాత ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశం ద్వారా నేను షార్ప్ని చూస్ చేసుకోలేదు. అందుకనే ఈరోజు మనము లెసన్ నెంబర్ 6లో షార్ప్ నోట్స్ని మనం షార్ప్ కార్డ్స్ని మీరు తెలుసుకోబోతున్నాం. ఎందుకు షార్ప్ని ఫస్టే మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా సార్ అని మీరు అనుకోవచ్చు. కీబోర్డ్ నేర్చుకునే వారికి ఎంత సింపుల్గా ఉంటే అంత బాగా నేర్చుకుంటారు, లైక్ మోటివేషన్తో నేర్చుకుంటారనే ఉద్దేశం ద్వారా నేను స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ వస్తున్నాను. సో ఇంకెందుకు లేటు, ఈరోజు మనము లెసన్ నెంబర్ 6 షార్ప్ మేజర్ కార్డ్స్ గురించి నేర్చుకుందాము రండి. చూడండి, వైట్ కీస్కి బ్లాక్ కీస్కి ఏంటి డిఫరెన్స్ అంటే, బ్లాక్ కీస్లో ఆ సౌండ్ క్వాలిటీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బ్లాక్ కీస్లో ఒకలాంటి మెలోడీ, వెరీ మైల్డ్ సౌండ్ అనేది వస్తుంది. అది మీరు ప్లే చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో అదే డిఫరెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, బ్లాక్ కీస్ మనకి 5 ఉంటాయి, వైట్ కీస్ 7 ఉంటాయి, బ్లాక్ కీస్ 5 ఉంటాయి. కాబట్టి తక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇవే షార్ప్ మేజర్ కార్డ్స్. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ పొజిషన్స్ ఏంటో చూసుకుందాము. చూడండి, నేను గాస్పల్ పర్పస్కి కీబోర్డ్ నేర్చుకునే వారందరికీ కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రూట్ అండ్ రూట్. ఎందుకు రూట్ అండ్ రూటే మనం పట్టుకోవాలి అంటే, చూడండి, రూట్ అండ్ రూట్లో బేస్ చాలా మైల్డ్గా ఉంటుంది, ఈ సౌండ్ మైల్డ్గా ఉంటుంది. మనం కార్డ్స్ ప్లే చేసినా కూడా ఈ బేస్ డామినేట్ చేయదు. సాంగ్స్ పాడే టైంలో ఈ సాంగ్స్కి మనం ప్లే చేసేటప్పుడు సాంగ్ కార్డ్స్ కలిసి ఒక మంచి బ్యూటిఫుల్ అవుట్పుట్ వెళ్తుంది. కాబట్టి రూట్ అండ్ రూట్ నేను అడ్వైస్ చేసే మెథడ్. ఒకవేళ ఎవరైనా ఈ చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారు, ఈ వీడియోస్ని చిన్నపిల్లలకి మీరు సజెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు రూట్ అండ్ ఫిఫ్త్ వాడచ్చు. రూట్ అండ్ ఫిఫ్త్ ఏంటంటే మామూలు కార్డ్స్లో ఫస్ట్ నోటు తర్వాత లాస్ట్ నోట్ వచ్చి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ అవుతాయి. వాటినే మనము రూట్ అండ్ ఫిఫ్త్ అంటాం, అంటే ఫస్ట్ నోట్ ఫిఫ్త్ నోట్ అని. ఇది చిన్నపిల్లలకి, చేతులు అందలేని వారికి. కానీ మామూలుగా లైక్
అందగలిగిన వారందరికీ కూడా మామూలుగా నేను సజెస్ట్ చేసే మెథడ్ ఏంటంటే రూట్ అండ్ రూట్. సో అందుకనే ఇప్పుడు రూట్ అండ్ రూట్లోనే నేను డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాను. సో లెట్ us స్టార్ట్. సో సి షార్ప్ మేజర్ కార్డ్, సి షార్ప్ మేజర్ కార్డ్ నోట్స్, రైట్ హ్యాండ్ ఫింగర్ నంబర్ 1, ఫింగర్ నంబర్ 2 F, ఫింగర్ నంబర్ 3 జీ షార్ప్, లెఫ్ట్ హ్యాండ్లో రూట్ అండ్ రూట్. సో అన్నీ కలిసి కట్టుగా మనం ప్లే చేయాలి. 1. నెక్స్ట్ డి షార్ప్ మేజర్ కార్డ్, డి షార్ప్ మేజర్, లెఫ్ట్ హ్యాండ్లో డి షార్ప్, రైట్ హ్యాండ్లో డి షార్ప్ ఫింగర్ నంబర్ 1, జీ ఫింగర్ నంబర్ 2, ఏ షార్ప్ ఫింగర్ నంబర్ 4. నెక్స్ట్ ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్, ఫింగర్ నంబర్ లెఫ్ట్ హ్యాండ్లో ఎఫ్ షార్ప్, రైట్ హ్యాండ్లో ఎఫ్ షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్. నెక్స్ట్ జీ షార్ప్, లెఫ్ట్ హ్యాండ్లో జీ షార్ప్ అండ్ జీ షార్ప్, రూట్ అండ్ రూట్, రైట్ హ్యాండ్లో జీ షార్ప్, సి, డి షార్ప్. ఆ తర్వాత ఏ షార్ప్ మేజర్ కార్డ్. సో ఏ షార్ప్ లెఫ్ట్ హ్యాండ్లో, రైట్ హ్యాండ్లో ఏ షార్ప్, డి, ఎఫ్. చూడండి, ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్లో మనం ఫింగర్స్ కొంచెం పైన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా ఇక్కడ కింద పెట్టుకుంటే మనం ఇలాగా చెయ్యి రొటేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రిస్ట్ దగ్గర మనకు పెయిన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఫాస్ట్గా షిఫ్ట్ చేయలేము. అందుకనే నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ మామూలుగా వైట్ కీస్ ప్లే చేసేటప్పుడు ఎడ్జ్లో మనం పెట్టుకునేవారము, కానీ బ్లాక్ కీస్ మనం ప్లే చేసేటప్పుడు ఫింగర్స్ ఎప్పుడు మనం పైనే ఉంచుకోవాలి. చూడండి, అప్పుడే మనకి కరెక్ట్గా ఆ ఫింగర్ ప్లేస్మెంట్ అనేది వస్తుంది. ఒకవేళ అండ్ ఇంకోటి కార్డ్స్ ప్లే చేసేటప్పుడు మనకి వేరే కార్డ్స్ ప్లే చేయకుండా మిస్టేక్స్ అవాయిడ్ అవుతాయి. సో ఇలాగా సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్, జీ షార్ప్, ఏ షార్ప్. సో ఎప్పుడు ఫింగర్స్ ఇలాగే అయినంత పైనే ఉండేలాగా చూసుకోండి. సో ఇవి షార్ప్ మేజర్ కార్డ్స్. కానీ మీరు బాగా దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే, బాగా మీకు త్వరగా నేర్చుకోవాలి, తప్పులు లేకుండా నేర్చుకోవాలంటే ఒక్క కార్డుని 4 సార్లు మీరు ప్లే చేయాలి. సో ఈచ్ కార్డ్ 4 times. ఇప్పుడు సి షార్ప్ నుండి నేను స్టార్ట్ చేద్దాము. చూడండి, సి షార్ప్ 1 2 3 4, డి షార్ప్ 1 2 3 4, ఎఫ్ షార్ప్ 2 3 4, జీ షార్ప్ 1 2 3 4, ఏ షార్ప్. అలాగే మీరు రివర్స్ ఆర్డర్లో కూడా ప్లే చేయాలి. ఎందుకు సార్ రివర్స్ ఆర్డర్లో ప్లే చేయాల్సిందేనా, తప్పదా అంటే, ఒక సాంగ్లో మనకి కార్డ్స్ ఎలా వస్తాయో తెలీదు. అది ఎలాగైనా రావచ్చు, ఏ షార్ప్ రావచ్చు, తర్వాత సడన్గా డి వస్తుంది, తర్వాత సి షార్ప్ వస్తాయి. సో కార్డ్స్ ఎప్పుడు సాంగ్స్లో జంబుల్డ్గా వస్తాయి కాబట్టి మనం కార్డ్స్ ప్లే చేసేటప్పుడు కూడా రివర్స్ ఆర్డర్ కూడా ప్లే చేయాలి. సో ఇప్పుడు రివర్స్ ఆర్డర్ చూడండి, 1 2 3 4, ఏ షార్ప్ నుండి స్టార్ట్ చేయాలి. ఏ షార్ప్, తర్వాత జీ షార్ప్, ఎఫ్ షార్ప్ మేజర్ 1 2 3 4, డి షార్ప్, సి షార్ప్. మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా ఆ నోట్ని కరెక్ట్గా మీరు పట్టుకోగలగాలి. చూడండి, ఇలాగా సింపుల్గా మీరు కార్డ్స్ని, షార్ప్ మేజర్ కార్డ్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఇంకా దీన్ని బెటర్గా ప్రాక్టీస్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఎక్కడా కూడా మిస్టేక్స్ లేకుండా స్ట్రైట్ అండ్ రివర్స్ ఆపకుండా 4 times ఈచ్ కార్డ్. చూడండి, నేను ప్లే చేసి చూపిస్తాను. సో సి షార్ప్, డి, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, తర్వాత రివర్స్ ఎఫ్ షార్ప్, డి షార్ప్. చూసారు కదా. సో ఈ కార్డ్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయడానికి కొన్ని టిప్స్ ఇస్తాను. ఏంటంటే, ఫస్ట్ మీరు లెఫ్ట్ హ్యాండ్ని బాగా ప్రాక్టీస్ చేయండి, మూవ్ చేయండి. సో సి షార్ప్, డి, ఇలాగా ఒక్కొక్క కార్డు 4 times, ఏ షార్ప్, తర్వాత రివర్స్, ఆ తర్వాత ఒక కార్డు 2 times ప్లే చేయడానికి ట్రై చేయండి లెఫ్ట్ హ్యాండ్లో. 1 2, ఆ తర్వాత ఈచ్ కార్డ్ 1 time, 1 timeలో ప్లే చేయడానికి ట్రై చేయండి లెఫ్ట్ హ్యాండ్లో మాత్రమే. సేమ్ ఇలాగే రైట్ హ్యాండ్లో కూడా ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తర్వాత రైట్ హ్యాండ్ మాత్రమే ఈచ్ కార్డ్ 4 times ప్లస్ చేయండి. ఫస్ట్ 1
సరే 1 2 3 4. ఆ తర్వాత ఒక్కొక్క కార్డు 2 సార్లు 1. ఆ తర్వాత బాగా మీకు 2 సార్లు వచ్చిన తర్వాత మిస్టేక్ లేకుండా 1 కార్డ్ 1 టైం. సో సేమ్ రివర్స్ కూడా. సో ఇలాగ ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత కలిసికట్టుగా అన్నీ ఒకేసారి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 1 కార్డ్ 4 టైమ్స్ ప్లే చేయండి. ఆ తర్వాత 2 టైమ్స్ 1 టైం. అలాగా మీరు స్ట్రైట్ ఆర్డర్, రివర్స్ ఆర్డర్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఏది అవాయిడ్ చేయాలంటే, ఎలాగ కొంతమంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, ఇలాగా లైక్ అన్నీ ఒకటే. కొంతమంది ఇలా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అలా అలవాటు పడిపోతుంది. అంటే ఒక్కొక్క కీ మీదనే ఇలాగ అలవాటు పడిపోతుంది. అప్పుడు మీకు షిఫ్ట్ చేయలేరు ఫాస్ట్గా. ఇలా షిఫ్ట్ చేయటం చాలా ఆలస్యం అయిపోతుంది. అందుకనే ఇలాగా ఒక్కొక్క కీ మీదనే ఫింగర్ పెడుతూ ప్రాక్టీస్ చేయటము అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు ఒకేసారి ఆ షిఫ్టింగ్ని ప్రాపర్గా నేర్చుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఈ షార్ప్ కార్డ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. డిమోటివేట్ అవుతుంటుంది, విసుగు పుడుతుంది. ఏంటిది ఎన్నిసార్లు ప్లే చేసినా రావట్లేదని కొంతమంది బిగినర్స్కి. సో చెప్పిన ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేస్తుండని మీరు త్వరలోనే వస్తుంది. సో దట్స్ ఆల్. ఇదే షార్ప్ మేజర్ కార్డ్స్. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటారో మీకు అంత బాగా కార్డ్స్ అనేది వస్తాయి. చాలామంది నన్ను అడుగుతుంటారు కదా, ఒక సాంగ్ విన్న వెంటనే నాకు ఏ కార్డులో ఉంది, ఏ స్కేల్లో ఉందని తెలిసిపోవాలని అంటూ ఉంటారు. అంతవరకు నేను నేర్చుకోవాలి అని, అదే చాలామంది ఆ లెవెల్ వరకు నేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటారు. సో ఆ లెవెల్ వరకు నేర్చుకోవాలి, ఆ నైపుణ్యత రావాలంటే నోట్స్ నాలెడ్జ్, థియరీ నాలెడ్జ్ అనేది చాలా బాగా మీకు ఉండాలి. మీకు ఎన్ని కార్డ్స్, ఎంత థియరీ తెలిస్తే అంత బాగా ఒక సాంగ్ విన్న వెంటనే అది ఏ కార్డులో ఉందనేది తెలుసుకునే ఒక ఎబిలిటీ మీకు వస్తుంది. కాబట్టి నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి నోట్బుక్ మెయింటైన్ చేస్తూ, మన ఛానల్ చూస్తూ నోట్బుక్లో నోట్స్ అన్నీ రాసుకుంటూ 1 by 1 స్టెప్ బై స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తూ మీరు ప్రోగ్రెస్ అవుతూ ఉండండి. మీరు నోట్స్ చూసినప్పుడల్లా మీరు ఎంత ప్రాక్టీస్ చేశారో, ఇంకా ఎంత మిగిలింది, ఇంకా ఎంతవరకు మీరు చేయాలనేది ఒక అవగాహన వస్తుంది. ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ మీకు వస్తుంది. కాబట్టి చాలా మంచి మోటివేషన్ దొరుకుతుంది. సో దట్స్ ఆల్. ఎలా ఉంది ఈ లెసన్? మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా? మీ అభిప్రాయాలు తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. మీరిచ్చే మంచి అభిప్రాయాలని బట్టి నాకు ఇంకా ఎన్నో వీడియోలు క్రియేట్ చేసే ఒక మంచి ప్రోత్సాహాన్ని అది నాకు ఇస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షార్ప్ మైనర్ కార్డ్స్ గురించి నేర్చుకుందాము. బాగా ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.